బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేటలోని గోల్డ్ షాప్ లో చోరీ కేసులో మహిళను అరెస్టు చేశారు పోలీసులు. ఆ మహిళ నుంచి 14 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న మహిళను గుర్తించారు ఎస్పీ. ఇక ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నెల 21న సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీకి సంబంధించిన బంగారంగా గుర్తించామన్నారు. నేపాల్ కు చెందిన ప్రకాష్ కుమార్ తో పాటు మరో 4 వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఇక నిందితులు నేపాల్ పారిపోయినట్లు మహిళ విచారణలో ఒప్పుకుంది అన్నారు. హైదరాబాద్ లో బంగారం అమ్మడానికి వెళ్తుండగా మహిళను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఇక సూర్యాపేటలోని ఒక గోల్డ్ షాప్ లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ చోరీకి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఒక మహిళని ఈ రోజు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అటు ఎస్పీ అనుమానాస్పదంగా తిరగటం గుర్తించి తనని అదుపులోకి తీసుకుని హైటెక్ బస్టాండ్ దగ్గర అదుపులోకి తీసుకుని ఆమె పైన తనిఖీలు నిర్వహించగా బంగారం తన దగ్గర ఉన్నట్లు కూడా బయటపడిందని అటు పోలీసులు తెలుపుతున్నారు. సుమారు 14 తులాల బంగారు ఆభరణాలను కూడా పోలీసులు గుర్తించారు. ఈ నెల 21న సాయి సంతోష్ జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీకి సంబంధించిన బంగారమే అని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేపాల్ కు చెందిన వ్యక్తులుగా అటు పోలీసులు తెలుపుతున్నారు. అందరూ కూడా నేపాల్ పారిపోయినట్లు, మహిళ మాత్రమే ఇక్కడ ఉండి బంగారాన్ని అమ్మడానికి వెళ్తుండగా మహిళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసులు వివరించడం జరిగింది. సూర్యాపేటలోని గోల్డ్ షాప్ లో చోరీ కేసులో మహిళను అరెస్టు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. చోరీకి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. చోరీ చేసిన తర్వాత ఆ వ్యక్తులు ఏ విధంగా అయితే అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఇక ఈ చోరీ కేసులో భాగంగా మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే హైటెక్ బస్ స్టాండ్ దగ్గర తనని అదుపులోకి తీసుకుని తనిఖీ నిర్వహించగా తన దగ్గర ఏదైతే చోరీకి సంబంధించిన బంగారం ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తగా అటు నిందితులు ఎవరైతే చోరీకి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా నేపాల్ కు చెందిన వ్యక్తులుగా, వాళ్ళందరూ నేపాల్ పారిపోయినట్లుగా మహిళ విచారణలో భాగంగా ఒప్పుకోవడం జరిగింది. ఇక మహిళని ఇప్పటికి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉంచడం కూడా జరిగింది. ఇక షాప్ లో చోరీకి గురైన బంగారాన్ని రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. సుమారు 14 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకి గురయ్యాయి. అవి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు కూడా పోలీసులు తెలిపారు.